మళ్ళీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఫింగరింగ్ చేసి కాకా మామ చాచా అని అసదుద్దీన్ ఓవైసీని అక్బరుద్దీన్ ఓవైసీని పట్టుకొని కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ మొత్తానికి బీఫామ్ రానియకుండా ఆపితే నవీన్ కుమార్ యాదవ్ ఇండిపెండెంట్ చేసిన అని చెప్పి ఆయననే స్వయాన చెప్పడం జరిగింది. వీళ్ళ వల్లనే నాకు ఎంఐఎంకేని సెకండ్ టికెట్ ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తుండే. ఆ తర్వాత అప్పుడు కూడా దీపక్ రెడ్డి ఏదైతే బీజేపీ క్యాండిడేట్ ఉందో 3rd 4th ప్లేస్ లోనే ఉన్నాడు తప్ప పైకి ఏం రాలేదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే అజారుద్దీన్ ని పక్కన చెప్పి నీకు ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి చేస్తామని చెప్పి ఆయనకు మాట ఇచ్చి ఆయనకు నచ్చ చెప్పి ఈ రోజు నవీన్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. బీఫామ్ ని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా ఆయన అభ్యర్థిగా ఉండడం జరిగింది. గత 3 సంవత్సరాల ఏదైతే అనుభవం ఉందో నవీన్ కుమార్ యాదవ్ కి, ఆ అనుభవంలో ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్ లకు లేదు. ఎందుకంటే నవీన్ యాదవ్ అక్కడ లోకల్ పిల్లోడు, దాంతో పాటు ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆర్గనైజేషన్ పరంగా అటు మహిళలకు కానీ లేకపోతే స్కూల్ పిల్లలకు కానీ లేకపోతే స్కూల్ అభివృద్ధి చేయడం కానీ కొంతమందికి ఫీజు కట్టి చదివడం. బీజేపీ నేత కిషన్ రెడ్డి గారిది ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. వచ్చిన తర్వాత వరంగల్లో ఎల్కుర్తి గ్రామంలో 2014లోనే 2017లోనే సైనిక్ స్కూల్ మంజూరు చేశాం మేము. కానీ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు మాట్లాడుతా ఉంది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సహకరించని కారణంగా ఇప్పటికి కూడా సైనిక్ స్కూల్ మంజూరై ఉన్నది తెలంగాణ. నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు, దానికి సంబంధించి కేబినెట్ రెడీగా ఉంది. ఇలా ఏం చేయాల్సింది లేదు, ఇలా గవర్నమెంట్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి మేమైతే తప్పకుండా నవోదయ విద్యా సంస్థలను మేమే ఆల్రెడీ కేబినెట్ అప్రూవల్ అయింది. ఆల్మోస్ట్ ఫైనల్ కేబినెట్ లో ఫైనల్ అయిపోతే అది వచ్చేస్తుంది. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ అంటారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఈ దేశంలోనే మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో సంస్థను మంజూరు చేశాం, నిధులు కేటాయించాం. ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ నిర్మాణం పని పూర్తయిపోయింది. ప్రధానమంత్రి గారు స్వయంగా నేను ఒక్కటే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాళ్ళు ఈరోజు బోర్డులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏం చేసింది ఈ 5 నెలల్లో ఇవన్నీ బోర్డులు పెడుతున్నారు. ఎంత అబద్ధం అంటే ప్రజలు నవ్వుకుంటారు అనే సిగ్గు కూడా వాళ్ళకి లేదు. ప్రజలు అసహించుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి లేదు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవన్నీ చేశారని ప్రజలు చెప్పుకుంటారో నాకైతే అర్థం కాలేదు. రైట్, ఏ ఒక్కటి కూడా మీరు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చకుండా మళ్ళీ ఎలా వెళ్తారు, ఎలా ఓట్లు అడుగుతారు, మీకు సిగ్గుందా అని అడుగుతున్నారు. ఇస్తా సార్ మీకు ఇస్తాను సార్. వెంకటరెడ్డి గారు కాసేపు ఇస్తాను మీకు. ఎస్ శివలాల్ గారు. కిషన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే కిషన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆల్ నాకు బాగా దగ్గర సంబంధం. ఎందుకంటే నెహ్రూ యువ కేంద్రాల ఆయన కూడా తిరుగుతుంటే ఎమ్మెల్యే కాకముందు మేము కూడా అక్కడే ఉంటుండే. యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ తో మాకు బాగా అటాచ్మెంట్ ఉండే. డైరెక్టరేట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ లో ఎన్వైకే వస్తుంది నెహ్రూ యువ కేంద్రంలో స్టేట్ లెవెల్ మీటింగ్స్ కానీ లేదంటే ఎన్ఎస్ఎస్ అవగాహన సదస్సులు కానీ యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ చేసేవాళ్ళం. దాంట్లో నేను, మా ఫ్రెండ్ ఇంకొకతను రంగారావు ఉంటాడు, తర్వాత కిషన్ రెడ్డి కూడా వాళ్ళు వస్తుండే. అక్కడ రామచంద్రరావు అని చెప్పి యూత్ కోఆర్డినేటర్ గా ఎవరైతే స్టెనో ఉంటుండేనో ఆయన రామచంద్రరావు అని చెప్పి ఆయన గైడెన్స్ లో కూడా నేను కానీ కిషన్ రెడ్డి కానీ మా ఫ్రెండ్ రంగారావు కానీ మేము ఖచ్చితంగా ఆర్గనైజ్ చేసేటోళ్ళు మా ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేస్తాం. ఆ దశ నుంచి నాకు కిషన్ రెడ్డితోని ఒక సంబంధాలు ఉన్నాయి. మంచి గుర్తుపడతాడు. ఒక రకంగా ఒక దగ్గర మాకు కూడా కిషన్ రెడ్డితో ఒక విభేదం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక సమస్య మీద ఒకటే ప్లాట్ఫామ్ మీద చర్చ చేద్దామని చెప్తే కిషన్ రెడ్డి గారు ఆ జమానంలో రాలే అని చెప్పేది బహుశా 20 ఏళ్ల కింద. అయితే ఈ రోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటూ సెంట్రల్ గవర్నమెంట్ లా శాంక్షన్ అయిపోయింది, రెడీ ఉందని. కానీ కిషన్ రెడ్డి గారు కనీసం 3 టర్మ్లు గెలిచిండ. హ్యాట్రిక్ పార్లమెంటరీయన్ ఆఫ్ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మీద ఎందుకు దృష్టి పెట్టలేడో కిషన్ రెడ్డి గారు స్వయాన చెప్పాలా. లేదంటే సికింద్రాబాద్ పార్లమెంటరీలో నేను ఏమేం చేసినా అనేది ఒక శ్వేతపత్రం ముద్రాల. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆయన చేసిన అభివృద్ధి మీద ఎన్ని కామెంట్స్ ఉన్నాయో నేను అన్ని చెప్పగలను. సరే, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కి ఇది శాంక్షన్ చేసి వచ్చిందంటే నిజంగా తెలంగాణ ప్రజలకు వాళ్ళు చేస్తుంటారు అంటే వచ్చింది అనుకుంటే కూడా నిజంగా కూడా దాన్ని
అభివృద్ధి జరుగుతుంది, ఏవియేషన్ కూడా వస్తుంది అనుకుంటే సంతోషం. దానికి అయినా కూడా తెలంగాణ ప్రజల తరఫున నేను కూడా కృతజ్ఞత చెప్తాను. ఎందుకు ఒక ఏవియేషన్ సెంటర్ మన దగ్గర వస్తుంది, అటు మన లోకల్లో అంటే తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేస్తుంటే నిజంగా కూడా అది గ్రేటే, నేను కాదంటలేదు. ప్రైవేట్ ఏవియేషన్స్ వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ రావడం, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పరంగా వస్తుందంటే నిజంగా కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తాం. అయితే ఆ తర్వాత ఇటు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఆలోచిస్తే ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఉంది. ఈ రోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్పిన దాంట్లో మాగంటి గోపీనాథ్ ఫస్ట్ టీడీపీకి గెలవడం జరిగింది. దాని తర్వాత టీడీపీ బెల్ట్ మొత్తం టీఆర్ఎస్ లో జంప్ అయింది. టీఆర్ఎస్ లోకి మళ్ళీ అది బీఆర్ఎస్ అయిపోయింది. ఆయన గతంలో టీడీపీకి గెలిచిండు, తర్వాత బీఆర్ఎస్ కి 2 సార్లు గెలిచిండు. దగ్గర ఈ 15 సంవత్సరాలల్లా గతంలో పి జనార్దన్ రెడ్డి గారు చేసింది. పి జనార్దన్ రెడ్డి గారు అంటే నిజంగా కూడా నాకు బాగా అభిమానం. నేను ఆయన ఒక గురువు లాగా కూడా భావిస్తా. పీజీఆర్ యువసేన అధ్యక్షుడు ఇప్పుడు కాదు, 94 నుండి నా ఆర్గనైజేషన్ ఉంది, ఆయనకు కూడా తెలుసు. సో ఆ రకంగా పీజీఆర్ గారు చేసిన అభివృద్ధి, పి జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఇప్పుడు ఈ రోజు అదే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ 4 కాన్స్టిట్యున్సీలు అయినాయి. ఒకటి చెప్పండి సార్, ఏదైతే కేటీఆర్ ను ఈ ఫార్ములా కేసు రేసులో కేటీఆర్ అరెస్ట్ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని చీకటి ఒప్పందం ఏంటని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించిన దానిలో ఎలా చూస్తారు మీరు? బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ఉంది అని మీరు భావిస్తున్నారా? కరెక్ట్గా చెప్పాలి. మొత్తానికి ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు కూడా దానికి సాక్ష్యం. ఎందుకంటే వెంకటరెడ్డి గారు బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు, మా రామ్మోహన్ భాయ్ చేస్తారు, పాపిరెడ్డి గారు కూడా చేస్తారు. చేయరని కాదు, మనం రెగ్యులర్ గా మీడియాలో ఉన్నాం కాబట్టి మనకి ఎవరు ఏం మాట్లాడేది అనేది పక్కా మనకు మైండ్ లోనే ఫిక్స్ అయి ఉంటుంది, కంప్యూటర్లో అవసరం లేదు. గతంలో ఏదైతే కాళేశ్వరం మీద కేసులు జరిగినప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అదే మాట్లాడుతుండే. ఏదైతే పీసీ బోస్ కమిషన్ వేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అది ఆ చర్చలు జరుగుతున్నప్పుడే కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇది సిబిఐకి పంపించండి, 48 గంటలలో కేసీఆర్ ని దాని వెనకాల ఉన్న హరీష్ రావుని అందరినీ లోపలిస్తామన్న మాట కిషన్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ ఈ రోజు ఆన్ రికార్డ్ ఉన్నాయి అవన్నీ. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్నటి స్పీచ్ లో ఆ మాట బహిర్గతం చేయడం జరిగింది, అది వాస్తవం. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు ఏదైతే సిబిఐకి పంపిస్తే 48 గంటలలో చేస్తా అన్న మాట ఈ రోజు దగ్గర 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాని మీద ఎందుకు పెండింగ్ పెట్టిరు అనేది కూడా ఈ రోజు వెంకటరెడ్డి గారు కూడా కాంగ్రెస్ మీదనే నెపం వేస్తున్నాడు. కాళేశ్వరం మీద ఎందుకు నాంచిండ్రు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బడ్జెట్ లో లోపాలు ఉన్నాయి. ఈ రోజు ఖజానా ఖాళీ చేసింది బీఆర్ఎస్. ఇటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పూర్తి చేయాలి. నేను ఒప్పుకుంటా, ఈ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో 2500 రూపీస్ తులం బంగారం ఇవ్వలేదు, నేను ఒప్పుకుంటా.